స్టార్ హీరోల క్రేజ్ గురించి చాలా కథలు వినిపిస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు అభిమానుల కోసం వారు చేసే చిన్న పనులు వారిని నిజమైన హీరోలుగా నిలబెడతాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే హీరో రామ్ పోతినేని విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెండి తెరపై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్లతో అభిమానులను అలరించే రామ్ నిజ జీవితంలో కూడా తన పెద్ద మనసును చాటుకున్నారు. గత 18 ఏళ్లుగా ఫ్రెడ్రిచ్ అటాక్సియా అనే అరుదైన నరాల సంబంధిత వ్యాధితో పోరాడుతున్న ఓ వీరాభిమాని కోరికను ఆయన స్వయంగా నెరవేర్చడం ఇప్పుడు అందరి హృదయాలను కదిలేస్తుంది. అభిమాన హీరోని ఒక్కసారైనా కలవాలని తన అభిమాని చాలా కాలంగా కోరుకుంటుందని తెలుసుకున్న రామ్ ఎలాంటి హడావిడి లేకుండా నేరుగా ఆమె ఇంటికే వెళ్లి పరామర్శించారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడి ధైర్యం చెప్పడమే కాకుండా కుటుంబ సభ్యులతో కూడా సమయం గడిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా రియల్ హీరో అంటే ఇలానే ఉండాలి అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షాలు కురిపిస్తున్నారు. ఫ్రెడ్రిచ్ అటాక్సియా అనేది చాలా అరుదుగా కనిపించే జన్యుపరమైన నరాల బలహీనత వ్యాధి. ఈ వ్యాధి వల్ల శరీర కదలిక సమన్వయం క్రమంగా దెబ్బతింటుంది. ముఖ్యంగా మెదడు, వెనుపాము నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నడిచేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం, చేతులు కాలు బలహీనత, స్పష్టంగా మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వ్యాధి పెరిగే కొద్దీ రోగి సాధారణ జీవితం గడపడం కూడా కష్టమవుతుంది. కొందరికి గుండె సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. చూపు మందగించడం, వినికిడి తగ్గడం వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న తన అభిమాని హీరోను కలవాలని ఆ యువతి ఎన్నో సంవత్సరాలుగా కలగన్నట్లుగా తెలుస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న రామ్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఎలాంటి ప్రచారం కోసం కాకుండా ఎంతో ఆప్యాయంగా ఇంటికి వెళ్లి పరామర్శించడం ఫ్యాన్స్ కు భావోద్వేగాన్ని గురి చేసింది. ఆమెతో ఫోటోలు దిగుతూ చిరునవ్వు పంచిన రామ్ తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చగా మారింది. ఇక కెరీర్ విషయానికి వస్తే రామ్ ప్రస్తుతం తన కెరీర్ లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. తన 23వ సినిమాగా తెరకెక్కుతున్న ర్యాపో 23 ద్వారా డైరెక్టర్ గాను కొత్త అవతారం ఎత్తుతున్నారు. ది స్టోరీ ఆఫ్ ఎలోన్ వోల్ఫ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. జూన్ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు ఈ క్రేజీ సినిమా పనుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తన అభిమానిని కలిసేందుకు సమయం కేటాయించిన రామ్ వ్యవహారం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఎత్తును తీసుకెళ్లినట్టుగా కనిపిస్తుంది. సాధారణంగా స్టార్ హీరోలు అభిమానులను మీటింగ్లోనో లేదా ఈవెంట్లలోనే కలవడం చూస్తూ ఉంటాం. కానీ వారి ఇంటికే వెళ్లి ఓదార్చడం మాత్రం చాలా అరుదు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.